బైపాస్ ప్రొసీజర్స్ అంటాం. లైక్ దీంట్లో ఏమవుతుంది అంటే మనకు పేగులు ఇంటెస్టైన్స్ లెంగ్త్ అంతా చూస్తే 6 meters అంటాం కదా, దీంట్లో 2 meters బైపాస్ చేసేస్తాం. అంటే తీసేస్తారు. బైపాస్ అంటే మనం ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకుందాం. ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి రావాలంటే ఔటర్ రింగ్ రోడ్ ద్వారాను రావచ్చు, సిటీలో నుంచి రావచ్చు. మనం ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వస్తున్నాం బికాస్ ఈ ట్రాఫిక్ అంతా బైపాస్ చేసినట్లు వస్తున్నాం. సేమ్ వే ఈ బైపాస్ ప్రొసీజర్స్ లో కూడా ఫుడ్ అనేది మొత్తం ఫుడ్ పైప్ లో నుంచి స్టమక్ లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లో నుంచి లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్లాల్సింది. మనం ఈ బైపాస్ ప్రొసీజర్ లో డైరెక్ట్లీ ఫుడ్ అనేది ఫుడ్ పైప్ నుంచి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లో ఒక 200 meters బైపాస్ చేసి డైరెక్ట్లీ స్మాల్ ఇంటెస్టైన్స్ కి ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ పరంగా డైజెస్టివ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించేస్తున్నాం కాబట్టి పేషెంట్ తిన్నా కూడా మనకు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇంటెస్టైన్స్ లేవు కాబట్టి ఆ పరంగా మనకు వెయిట్ లాస్ అనేది అచీవ్ అవుతూ ఉంటాం. సో మనకు రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ వల్ల మనకు వెయిట్ లాస్ అనేది టెరిఫిక్ గా ఉంటాయి. రిజల్ట్స్ విల్ బి వెరీ అమేజింగ్.